సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తారీఖు ఎలక్షన్స్ పూర్తయిపోయాయి. అత్యధికంగా 82% మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు నేను సీఎం అంటే నేను సీఎం అని, నేను సీఎం అంటే నేను సీఎం అని వాదోపవాదాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ప్రజల దృష్టిలో సీఎం ఎవరు? ప్రజలు ఎవరిని సీఎం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ మనసులో ఉన్న రహస్యాలు తెలుసుకుందాం మన సుమన్ టీవీ ద్వారా. రండి. హలో అండి, మీ పేరు? ఆంజనేయులు. ఈ రాష్ట్రానికి సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు? అభివృద్ధి లేదండి. సంక్షేమ పథకాలు ఎన్ని అభివృద్ధి ఆడే ఆగిపోయినాయి కదా, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలిగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదంటారా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి చేస్తారా? రాజధాని వచ్చింది, అన్ని వస్తాయి మనకు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎన్ని సీట్లలో గెలుస్తారు అనుకుంటున్నారు? 90 సీట్లు. 90 సీట్లలో గెలుస్తారా? ఈ నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలుస్తారా? మునుగురు లావణ్య గారు గెలుస్తారా? ఎమ్మెల్యే గారు లోకేష్ గారు. ఎందుకు? పక్కాగా ఆయన అంటే ఏమన్నా సంక్షేమ పథకాలు 27 సంక్షేమ పథకాలు చేశారు. పేదలకి ఏమేం చేశారు? ఒకరు 5 చెప్పగలరా? ఈ నిరుపేదలకి మొగ్గాలు చేయి వృత్తి పని చేసిన వాళ్ళకి, బంగారు పనులకి సామగ్రికం, మళ్ళీ బండ్లు ఇచ్చాడు వ్యాపారం చేసిన వాళ్ళకి, ఇంకా అనేక రకాలు అన్ని చేశాడు. ఒకవేళ నారా లోకేష్ గారు గెలిస్తే ఎన్ని సీట్లు, ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? 20,000 వచ్చింది అనుకుంటున్నాను. 20,000 వస్తాయి అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. హలో అండి, మీ పేరు? సుబ్బారావు గారు. ఈ రాష్ట్రానికి సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఇప్పుడు దాకా ఏం అభివృద్ధి లేదు, అసలు చాలా వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్ళీ రాష్ట్రం ముందుకెళ్ళి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకాలు చేయలేదంటారా? ఇచ్చాడే కానీ ఎందుకమ్మా ఉపయోగం లేదు సంక్షేమ పథకాలు. ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ లేవు, ఒక అన్నీ ఒకటగానే చెప్పటానికి లేదు, ఏమి లేదు. పేదలకు అసలు పని చేసుకుంటానికి కూడా అవకాశం లేదు. బిల్డింగులు కట్టుకుందామన్నా ఇవన్నీ ఇసుకలు అన్నీ పెరిగిపోయినాయి. ఇక అట్లా మేము చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అనుకుంటున్నాం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 100 వస్తాయి. 100 వస్తాయా? ఓకే. ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలుస్తారా, మునుగురు లావణ్య గారు గెలుస్తారా అనుకుంటున్నారా? నారా లోకేష్. ఎందుకు? నారా లోకేష్ గారు చాలా సంక్షేమ పథకాలు చాలా చేశారు. మేము చాలా ఆయన్ని, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు. ఒక 5 చెప్పగలరు ఆయన చేసిన సంక్షేమ పథకాలు? చెప్తారు. పేదలకు బళ్ళు ఇచ్చాడు, ఒక్కోటి 25,000 చేసేది. తిప్పి నమ్ముకునే వాళ్ళకి కానీ, ఏదన్నా చేసిన వాళ్ళకి కానీ. వాటర్లు ఇవ్వని ఒక ఫోన్ చేస్తే చాలు 5 నిమిషాల్లో వచ్చేసేది వాటర్. అన్నదాన పథకం అన్నా క్యాంటీన్ పెట్టాడు. అదివరకు అన్నా క్యాంటీన్ కూడా ఉండదు, తీసేశాడు కదమ్మా. అన్నీ బాగుండే. అసలు మొత్తం 29 సంక్షేమ పథకాలు చేశాడు. ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారా లోకేష్ గారు? ఒక 20,000. 20,000లో గెలుస్తారు. 20 పైనే కానీ తక్కువ ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ. అండి, మీ పేరు? పోతురాజు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్ గారు అవుతారు. జగన్ గారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఏంటంటే 100 పైన వస్తాయి అనుకుంటున్నాను. 100 పైన వస్తాయి. ఎందుకు 100 సీట్లు? అంటే ఆయన చేసిన మంచి అట్లాంటిది కాబట్టి ఆయనకు 100 సీట్లు అందుతాయి. మంచి అంటే పథకాలు ఇచ్చారు కదా. ఎలాంటి పథకాలండి? అందరికి అమ్మఒడి కానీ అన్నీ వచ్చినాయి కదా. ఆడవాళ్ళకి 18,750 వచ్చినాయి. ఆటో వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలుస్తారా, లేకపోతే మునుగురు లావణ్య గారు గెలుస్తారా? నారా లోకేష్ గారికి ఎక్కువ ఉందండి ఇక్కడ. అంటే ఎంత మెజారిటీతో గెలుస్తారు? మెజారిటీ అంటే చెప్పలేం కానండి, నారా లోకేష్ గారు కంపల్సరీ గెలుస్తారు. ఎందుకు అంత గట్టి చెప్తున్నారండి? ఏమన్నా ఆయన కొంచెం 5 సంవత్సరాలు తిరిగాడు, అందుకని నారా లోకేష్ గారు ఎక్కువ ఛాన్స్ ఉంది ఆయనకి. హలో అండి, మీ పేరు? సాంబశివరావు గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? మేమైతే చంద్రబాబు నాయుడు గారు అంటాం. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? ఎందుకంటే ఆయన విజన్ ఉన్న వ్యక్తి, అందరికీ ఉపాధి కల్పించే ఆయన. పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు జనం. ఆయన వస్తే చదువుకున్న పిల్లలు కానించి, నిరుద్యోగులు కానించి అందరికి ఉపయోగం. అందువల్ల ఆయనే ముఖ్యమంత్రి కావాలండి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ అమరావతి సాధ్యపడేదంటే ఆయన వల్ల అవుతుంది. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 3 ముక్కలు ఆట ఆడాడు. అందువల్ల ఇక్కడ అమరావతి అనేది ఇక్కడ జరగని పని అనే వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు గారు అయితే ఇక్కడ అమరావతి చేస్తారు, అందరికీ ఉపయోగం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు? 150 నుంచి పైన వస్తాయని మేము అనుకుంటున్నాం.
ఈ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలుస్తారా, లావణ్య గారు గెలుస్తారా? నారా లోకేష్ గారే గెలుస్తారు. ఎందుకు? ఎందుకంటే ఆయన వాడిపోయి ఇక్కడ అంతకుముందు గతంలో 2014లో పోటీ చేశాడు, 19లో 2019లో పోటీ చేసి వాడిపోయాడు. 5,300 ఓట్ల మెజార్టీతో తక్కువతో వాడిపోయాడు. అప్పటి నుండి కూడా వెళ్ళిపోకుండా ఈ నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ 29 సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తాడు. అధికారంలో లేనప్పటికీ అన్ని పథకాలు చేశాడంటే అది రేపు అధికారం వస్తే ఇంకెన్నో చేస్తారని అనుకుంటున్నాం. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 2,300 2,500 మందికి ఇప్పుడు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఐటీ కంపెనీ పెట్టి. ఇంకా ఆయన ఫ్యూచర్లో అధికారంలో వస్తే ఇంకా బాగుండేది. రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ 29 సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. రేపు అధికారం వచ్చింది, ఖచ్చితంగా ఇక్కడ రాజధాని ఇక్కడే ఉంటది, ఐటీ పరిశ్రమ కూడా ఇక్కడే వస్తాయి అని మేము అనుకుంటున్నాం. ఎంత మెజారిటీతో గెలుస్తారు నారా లోకేష్ గారు? 50 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాం. 1,00,000 ఓట్లు. హలో అండి, మీ పేరు? పున్నయ్య గారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 120. ఎందుకు? సంక్షేమాలు బాగున్నాయి జనానికి. ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అవుతారా, లేకపోతే మునుగురు లావణ్య గారు? ఎందుకండి? ఎంత మెజారిటీతో వస్తాయి అనుకుంటున్నారు? 2,000. ఎందుకు 2,000? బాగా టఫ్గా ఉంది. లోకేష్ కొంచెం ఇక్కడ పోయినసారి ఓడిపోయాడు కాబట్టి ఆ సానుభూతి రాజధాని ఎఫెక్ట్ మూలంగా 2,000 5,000 అనుకున్నాం. 2,000తో అన్నా కానీ లావణ్య గారు గెలుస్తుందని అనుకున్నాం. 2,000 గారు. హలో అండి, మీ పేరు? మురళీకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్. ఎన్ని సీట్లలో గెలుస్తారు అనుకుంటున్నారు? 150 కన్నా ఈసారి కన్నా ఎక్కువే వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకని? ఆయన చేసిన సంక్షేమాలు అట్టున్నాయి, అందరికీ న్యాయం జరిగింది. ఆయనే సీఎం రెండోసారి. మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు? నారా లోకేష్ గారా, లేకపోతే మునుగురు లావణ్య గారు అవుతారు అనుకుంటున్నారా? లావణ్య గారే అవుతాం అనుకుంటున్నాము. కాకపోతే కొద్దిగా పోటీ ఉంటుంది, అయినా లావణ్య గారే గెలుస్తాం. పోటీ అంటే ఎంత మెజారిటీతో అండి? ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? లావణ్య గారు. మెజారిటీ విషయం అయితే చెప్పలేమమ్మా, లావణ్య గారే గెలుస్తారు. హలో అండి, మీ పేరు? దేవరకొండ శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 135 వరకు వస్తాయి. 135 వరకు వస్తాయా? ఎందుకని? అభివృద్ధి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం అభివృద్ధి చేయలేదు? ఏమి చేయలే, అంతా కొంపలు కొలుతాం తప్పితే కొంపలు నిలబెట్టిన పాపకారం ఆడలేదు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలుస్తారా, లేకపోతే మునుగురు లావణ్య గారు గెలుస్తారా? నారా లోకేష్ గెలుస్తాడు. ఎంత మెజారిటీతో గెలుస్తారు? 50,000 మెజారిటీతో గెలుస్తాడు. 50,000 మెజారిటీతో గెలుస్తారా? ఎందుకని? అంతే, మంచి పనులు చేస్తాడు కనుక. పోయినసారి ఓడిపోయాడు, ఇప్పుడు అంతా వన్ సైడ్ గా గెలుస్తాడు. హలో అండి, మీ పేరు? నర్సారెడ్డి అమ్మా. నర్సారెడ్డి గారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగనే వస్తాడమ్మా. జగన్. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారండి? మేము 135 పైన వస్తాయి అనుకుంటున్నామమ్మా. ఎందుకండి? పోయినసారి 150తో గెలిచారు కదా. మేము గెలిచాము, ఈసారి ముగ్గురు గెలిచారు కదమ్మా, అందుకని. ముగ్గురు అంటే 3 పార్టీలు కలుపుకున్నారు, అందుకని. ఓకే, మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు? నారా లోకేష్ గారు అవుతారా, మునుగురు లావణ్య గారు అవుతారు అనుకుంటున్నారా? మునుగురు లావణ్య గారు అవుతారమ్మా. ఎంత మెజారిటీ వస్తుంది? మెజారిటీ అవసరంలా, ఒక్క ఓటు అయినా గెలిచిద్దామా? ఒక్క ఓటు అయినా గెలుస్తుంది అంటే తక్కువ వస్తాయని మీ అభిప్రాయమా? తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా గెలిచేదామే. సరేనండి, థ్యాంక్ యూ. నా పేరు జనుకుడి సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారండి? సీట్లు సంగతి తెలియదు కానీ ముఖ్యమంత్రి మాత్రం గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? అంటే పోయినసారికి ఇప్పుడు చాలా తేడా ఉంది వార్త. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అవుతారా, మునుగురు లావణ్య గారు ఎమ్మెల్యే అవుతారా? నారా లోకేష్ గారు. ఎంత మెజారిటీతో గెలుస్తారా? చెప్పలేరా? గెలుపు మాత్రం నారా లోకేష్. ఎవరిని అడిగినా కూడా నారా లోకేష్ గారే గెలుస్తారంటున్నారు మంగళగిరి నియోజకవర్గంలో. ఎందుకు, మీ అభిప్రాయం చెప్పగలరా? ఆయన అందరికి మంచి పనులు చేశాడు, కొంత సహాయం చేశాడు. చాలా మటుకి సహాయం అంటే ఏమన్నా పథకాలు చెప్పగలరండి? పథకాలంటే మామూలుగా ఆయన అందరికి ఏది కావాలంటే అది ఇచ్చాడు. మనకు దేవుడి గుళ్ళకి భోజనం బియ్యం ఇచ్చాడు, మరి లేని వాళ్ళకి బళ్ళు ఇచ్చాడు, నెట్టూరు బళ్ళు ఇచ్చాడు.
అన్ని సహాయం చేసేది. సరేనండి, థ్యాంక్ యూ. హలో బాబాయ్, మీ పేరు? నా పేరు సుబ్బారావు. సుబ్బారావు గారు, ఈ రాష్ట్రానికి సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్. జగన్ ఎందుకు? ఆయన కొన్ని మంచి పనులు చేశాడు, అమ్మఒడి అన్ని ఇచ్చాడు. జగన్ అంతకుముందు 151 వచ్చింది, 50 పోయినా 100 అయినా బయటపడతాడు. జగన్ వస్తాడు. మంగళగిరిలో లోకేష్ వస్తాడు. ఎన్ని సీట్లలో వస్తాడు అనుకుంటున్నారు జగన్? జగన్ 100తో బయటపడతాడు అనుకుంటున్నారు. 100తో బయటపడతారు అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలుస్తారా లేకపోతే ఆయనే గెలుస్తాడు. ఆయనే మంగళగిరిలో ఆయనే గెలుస్తాడు. మరి లావణ్య గారు? ఆయన మనం చెప్పలేము. చెప్పలేరంటారా? ఆయనే గెలుస్తాడు. ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? మెజారిటీ అనేది మనకి తెలియదు, గెలుతం ఖాయం. లోకేష్ ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారు. ఎందుకు? అయితే ఆయన గతంలో ఆయన చేశాడు పనులు, ఓడిపోయినా చేశాడు. ఈ బట్టలకి ఇస్త్రీ బట్టలు అవన్నీ ఇప్పించాడు, చేశాడు. అయినా మన ఈయన కాడ ఇచ్చాడులే, ఆర్కే కాడ ఇచ్చాడు. ఇస్తే ఏంటంటే కొన్ని అవతాహలు, డబ్బులు కాడ అవతాహలు కొద్దిగా జరిగినాయి. అందుకని నారా లోకేష్ గారు గెలుస్తారు. వాళ్ళు ఇంటింటికి ఇచ్చారు. వాళ్ళు వైఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు కూడా గుర్తుకతో లోకేష్కి వేసారు, న్యాయం చేశారు. మంగళగిరి మట్టికి లోకేష్ వస్తాడు, కేంద్రంలో మట్టికి వైసీపీ వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.